హలో గైస్, మన షామీ వచ్చేసి ఒక కొత్త మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ చేసింది గైస్. ఈ మొబైల్ వచ్చేసి షామీ 14 సివి గైస్. మనకి ఈ రోజే మొబైల్ అనేది లాంచ్ చేశారు. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకి చాలా బాగున్నాయి. మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ వచ్చేసి 40,000 రూపీస్లో వస్తుంది గైస్. దీంట్లో ఫీచర్స్ మాత్రం అన్నీ కూడా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ, కెమెరా కానీ, ప్రాసెసర్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు వీడియోలో ఈ షామీ 14 సిరీస్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదు అనేది వీడియోలో చెప్తా గైస్. ఈరోజు స్టిప్స్ చెప్పినట్టు లాస్ట్ తిరండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.55 ఇంచెస్ 120 Hz 1.5K కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో మనకు రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్తో వస్తుంది. అది కాక మనకి కర్వ్ డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. దీంట్లో మనకి HDR 10+ సపోర్ట్ వస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, మిగతా చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు బ్రైట్నెస్ వచ్చేసి 3000 nits దాకా మనకు పీక్ బ్రైట్నెస్ వస్తుంది. ఓవరాల్ మనకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం మనకు చాలా బాగుంది గైస్. మనకు అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. డిస్ప్లే కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ, కర్వ్ డిస్ప్లే కానీ, ఓవరాల్ మనకు ఒక ముక్కలో చెప్పాలంటే డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు కూడా మనకు లైకా పార్ట్నర్షిప్తో వస్తుంది గైస్. మనకి లైకా వచ్చేసి DSLR కెమెరాస్ ఉంటాయి కదా, దాంట్లో యూజ్ చేస్తారు మనకి లైకా కెమెరాస్ అనేది. మనకి ఇది వచ్చేసి ఇప్పుడు ఈ షామీ 14 సివిలో ఈ లైకా కొలాబరేషన్తో వస్తుంది గైస్. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే మీరు ఫోటో తీసేటప్పుడు ఫిల్టర్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ దీంట్లో మనకి ఇంకా కొద్దిగా బెటర్ ఉంటాయి. ఓవరాల్ మనకు కెమెరా కూడా మనకు చాలా మంచి కెమెరా సెటప్ అనేది యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది గైస్. మనకి ఈ కెమెరా వచ్చేసి లైకా కొలాబరేషన్తో వస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది గైస్. ఇది సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP 2x టెలిఫోటో సెన్సర్ యూజ్ చేసినారు గైస్. మనకు సెకండ్ కెమెరా కూడా మంచి కెమెరా యూజ్ చేసినారు. ఇది మనకు టెలిఫోటో లెన్స్. దీనివల్ల మీరు ఎక్కువ జూమ్ చేసి తీసినా కూడా ఫోటోస్ అనేవి మనకు మంచి క్లారిటీగానే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 12 MP అల్ట్రావైడ్ కెమెరా గైస్. ఇది కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. ఓవరాల్ మనకు మ్యాక్సిమం 3 కెమెరాస్ కూడా లైకా పార్ట్నర్షిప్తో వస్తుంది. దీంట్లో మనకు ఫిల్టర్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు ఈ షామీ 14 సివి. నెక్స్ట్ గైస్ దీంట్లో సెల్ఫీ కెమెరాస్ వచ్చేసి 2 సెల్ఫీ కెమెరాస్ అనేవి యూజ్ చేస్తున్నారు. మనకి ఈ మొబైల్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఫస్ట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సెకండ్ వచ్చేసి మనకు 32 MP అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా గ్యాస్. మనకి 2 కెమెరా కూడా యూజ్ చేయమంటే మీరు సెల్ఫీ కెమెరాలో వచ్చి జూమ్ కూడా చేసుకోవచ్చు. మనకు 1x 2x ఇలా మీరు అల్ట్రావైడ్ దాకా కూడా తీసుకోవచ్చు. ఓవరాల్ గ్యాస్ దీంట్లో సెల్ఫీ కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8X Gen 3 గ్యాస్. మనకి ఇది ప్రజెంట్ లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్. మనకి 40,000 రూపీస్లో ఒక బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో ఎలాంటి గేమ్ వేసినా కూడా మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు గ్యాస్. ప్రాసెసర్ మాత్రం మనకు చాలా బాగుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు 4700 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 67 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు మంచి ఫీచర్స్ ఇచ్చినారు. ఇవే గ్యాస్ మనకి షామీ 14 సివిలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్గా దీంట్లో వచ్చేసి కర్వ్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం బాగుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో కెమెరాస్ 3 కెమెరాలు కూడా మంచి ఫ్లాగ్షిప్ కెమెరాస్ చూసినారు. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. మిగతా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అన్నీ కూడా బాగున్నాయి. దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ వస్తుంది. ఓవరాల్ మొబైల్ మాత్రం మనకు చాలా బాగుంది. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ వచ్చేసి 43,000 రూపాయలు పెట్టాము గ్యాస్. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ICICI క్రెడిట్ కార్డ్ పడితే 3,000 రూపాయలు ఇన్స్టెంట్ తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 40,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ కార్డు వాడితే మనకి ఈ మొబైల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది గ్యాస్. ప్రజెంట్ మనకి ప్రీ బుకింగ్ అనేది నడుస్తుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే ప్రీ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ మొబైల్ మాత్రం 40,000 రూపాయలు ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు గ్యాస్. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంతే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ చూద్దాం. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.